ఆండాళ్ తల్లికున్నంత ప్రేమ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వేరు, అమ్మ వేరు. అయ్యవారు అవతరించారు, ఆయన పనులు ఆయన చేసుకు వెళ్ళిపోయాడు. దుష్ట శిక్షణం అన్నాడు, శిక్ష రక్షణం అన్నాడు. కాదు శిష్ట రక్షణ కోసమే వచ్చా అన్నాడు. వీలైతే దుష్ట శిక్షణం అన్నారు, బాగానే ఉంది. కానీ అమ్మ అలా కాదు. ఇది కాదయ్యా మాకు, నువ్వు కావాలి, నీ పరమపదం కావాలి, నీ అనుగ్రహం కావాలి అని మన కోసం తాను వ్రతం చేసి తాను ఫలితాన్ని పొంది మనకి చూపించింది. అది గొప్ప విశేషం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని చేశారు అంటే వెంటనే మనం ఏమి అడుగుతామంటే, ఈ పని చేస్తే అవుతుందా అండి అంటాం. సందేహ మనస్కూలం, మనకన్నీ సందేహాలే. ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఏమంటాం? మీకు వచ్చిందా అంటాం. ఎందుకు ఆ ప్రశ్న? తగ్గుతుందా అని అడగండి, బాగానే ఉంటుంది. మీకు వచ్చిందా అన్నాం అనుకోండి, అవతల వాడు నాకు వచ్చింది, ఇంతకన్నా బాగా వచ్చింది, తగ్గిపోయింది అని చెప్తే మనకు ఆనందం. అలాగే డాక్టర్ గారు చాలా గొప్పవారు అని చెప్తే ఆనందం. అంటే మన పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కన్నా అవతల వాడు చెప్పే మాటల పైన మనకి విశ్వాసం ఎక్కువ. అందుకని ఆండాళ్ తల్లి తాను ఆచరించి ఫలితాన్ని తాను అనుభవించి, నేనెలా పరమపదాన్ని స్వామివారి యొక్క సమక్షానికి వెళ్ళానో మీరు కూడా వెళతారు, సందేహం లేదు అని నిరూపించినటువంటి ఈ తిరుప్పావై దివ్య వ్రతంలో ఇవాళ 26వ పాసురాన్ని అక్కయ్య గారు అనుసంధానం చేశారు.